నిజంగా ఉంటాయి అన్న ఇక్కడ? నిజంగా ఉంటాయి అన్న చెప్పారు కదా అన్న ఇన్ని విషయాలు వద్దన్న వెనక్కి వెళ్దాం. అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండు. లోపలికి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు లోపలే ఉన్నాను. చెప్పానా వాళ్ళు లోపలే ఉన్నారు నిజంగానే. సొప్పలో పోయి వెళ్ళిపోతా నాకు సొప్పలో పోయి వదులుతుంది. సొప్ప అంటే మొత్తం గడ్డి గడ్డి చేను గడ్డి చేను కింద అక్కడే ఉన్నాడు. నిజంగా ఉంటాయి అన్న ఇక్కడ? నిజంగా ఉంటాయి. కాదు, మేము ఒక రోజు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చాం, నిజంగా కనబడిందంట. మీరు ఎప్పుడైనా చూసారు ఇక్కడ? చూసిన నైట్లో 12 గంటలకు వస్తుంది. ఇక్కడ శాతబడి చేస్తారు. ఇక్కడ వచ్చినారు. కాదన్న నాకు అర్థం కాదు. శాతబడి చేసినారు. మీరు ఎప్పుడైనా చూసారా? చూసిన. ఓకే. మీ ఊరోళ్ళు? ఊరోళ్ళు చూసినారు. ఓకే. అది నైట్ 12 గంటలకు అట్లా వస్తారు. బాబు. సో అదే అనమాట. మేము ఇక్కడ షూట్ చేస్తుంటే ఈ అన్న కనిపించారు. అసలు నిజమా కాదా తెలుసుకుందామని ఆ అన్నను కూడా అడిగితే ఆయన చెప్పిన మాటలు మీరే విన్నారు కదా. నిజంగానే ఇక్కడ ఎవరో చేతబడులు అయితే చేస్తున్నారంట. 100% కన్ఫర్మ్. 11-12 గంటలకు వస్తారు. 11-12 గంటలకు వస్తుంది దయ్యం. పట్టపగలు చేతబడులు చేస్తున్నారంట. నిజమేనా? నిజంగా చేస్తారు బాబోయ్. అందుకే పట్టపగలు చేస్తున్నారని నా ఫ్రెండ్ కూడా ఒక ఆయన చెప్తే అప్పటికప్పుడు ఇక్కడ నిజమా కాదా తెలుసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాను నేను. 12 గంటలకు వచ్చే వదులుతుంది. అరుస్తుందనా? అరుస్తుంది. విన్నారా గైస్? దెయ్యాలు ఇప్పుడే ఒక ఆయన కనపడ్డారన్న మాకు. లోపలికి పరిగెడుతున్నాడు. వాడిని పట్టుకుందామని తిరుగుతున్నాం ఇక్కడ. వాడు దొరకడు. ఆయన ఈ రూమ్లో పోతే ఆ రూమ్లో వెళ్ళిపోతే ఆ రూమ్లో నుంచి అక్కడ కనిపించాడు. మీరు లోకలేనా అన్న? లోకలే మాది. మస్తు మంది కూరలు వెనక పడతాయి కానీ దొరకదు. వదులుతాడు, సప్పుడు వస్తుంటుంది. గంజాయి తాగుతాడు, వాసన వచ్చిన వస్తుంది రూమ్లో. గంజాయి? ఓకే, థ్యాంక్స్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే, మేము లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ వెళ్ళిపోతాడు రూమ్లో. అర్థం కాలేదు. రూమ్లో ఉండడు ఆయన. మళ్ళీ గోలైపోతాడు. వేరే రూమ్ నుంచి వేరే దగ్గరికి పారిపోతాడంట. మంచిగా కనిపిస్తాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు, లేచిపోతాడు. విన్నారా గైస్? ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా అదే. అతను గోల్ అయిపోతాడో అని చెప్పేసి అంటున్నాడు కదా, దాని అర్థం ఏంటో నేను చెప్తాను చూడండి. అంతా ఏం లేదు, నేను చెప్పిందే మీకు ఆల్రెడీ తెలుసు. కనిపిస్తాడో మళ్ళీ వితిన్ సెకండ్స్లో మాయమైపోతాడో, ఎటు వెళ్తాడో కనిపించదు. అక్కడి నుంచి సౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే కళ్ళ ముందే కనుమాయం అయిపోతాడు అనమాట. సో ఈ బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర మంత్రాలు చిన్న చిన్న ఇలాంటి ఈ టైప్ అయితే ఉంటాయి అన్నమాట. వాళ్ళు వితిన్ సెకండ్స్లో మాయమైపోతారు. మనం లోపలికి వెళ్దాం. ఇంకా అన్న చెప్పారు కదా అన్న ఇన్ని విషయాలు వద్దన్న వెనక్కి వెళ్దాం. అన్ని విషయాలు చెప్పారంటే మనకు ఆల్రెడీ తెలిసే కాబట్టి వచ్చాం. ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ కూడా చేశారు ఇక్కడ నిజంగా చేతబడులు ఉన్నారని. లోపలికి వెళ్ళడం మంచిది. అంటే మనం చేసేదే అది కదా. వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి. సరే మీ ఇష్టం అన్న, మీరు ఎట్లా అంటే. సొప్పు ఉంది, సొప్పలో పోయి వెళ్ళిపోతా. నాకు సొప్పలో పోయి వదులుతుంది. సొప్ప అంటే మొత్తం గడ్డి చేను గడ్డి చేను కింద పోయి గడ్డి చేను పోయి వదులుతుంది. ఇందాక చూసామన్న ఒక ఆయన సడన్ గా వచ్చాడు, సచ్చినంత పని అయింది. సొప్పలో పోయి గొలైపోతాడు. మళ్ళీ నీళ్ళలా వదులుతాడు, సప్పుడు వస్తుంది. రాత్రుల్లోనే తిరుగుతూ ఉంటాడు అన్న. రాత్రి నైట్ పో తిరుగుతాడు. నైట్ బత్తాలు ఉంటాడు, బట్టలు ఉన్నాయి. మరి ఏంటి బట్టలు ఉండవంట? బట్టలు వేసుకోరా అన్న చేతబడి చేసేవాళ్ళు? ఉన్నది. మరి బట్టలు వేసుకుని కనపడ్డాడు అన్న మాకు పట్టపగల ఒకడు. అలా కూడా చేస్తారా? అట్లా కూడా చేస్తారంట. చేస్తారా? అర్ధరాత్రి ఏమో బట్టలు లేకుండా చేస్తారు. పగలు కూడా బట్టలు ఉంటాయి, నైట్ కూడా మొత్తం బత్తాలు ఉంటాడు. ఓకే, ఇది పగలు కాబట్టి పగలు చేసే క్షుద్ర పూజలో బట్టలు వేసుకున్నారు అనుకుంటాడు. అర్ధరాత్రి చేసే పూజల్లోనేమో వేసుకోడు. అది మ్యాటర్. సరేనా, మీరు ఎలా అంటే అలా. ఫైనల్లీ వెళ్దాం మరి లోపలికి. ఇంకా వెళ్దాం. జాగ్రత్తగా ఉండు. లోపలికి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు లోపలే ఉన్నాను. చెప్పానా వాళ్ళు లోపలే ఉన్నారు నిజంగానే. కేర్ఫుల్ కొంచెం దగ్గర. కర్ర ఉందా? అది ఇరిగిపోయినా జాగ్రత్త. అసలు ఎవరా నువ్వు? ఏ ఊర్రా నీది? అదే దొరికావంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే. జోకులు వేస్తున్నావా?
గైస్ మేము ఇక్కడికి అయితే వచ్చాము. నా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ చెప్తుంటే ఇక్కడ క్షుద్ర పూజలు నిజంగా చేస్తున్నారని చెప్పేసి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అని చెప్పేసి పగలే వచ్చాము మేము. వాడు నిజంగానే మాకు ఇక్కడ ఒకడు కనపడ్డాడు. వాడు పగలైతే బట్టలతో ఉంటాడంట, రాత్రి అయితే బట్టలు లేకుండా క్షుద్ర పూజలు చేస్తాడంట. ఇదేదో 24 గంటలు కంటిన్యూస్గా ఆపకుండా చేసే క్షుద్ర పూజలు అంట. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు చెప్తున్నాను. ఏం జరిగిందో చూద్దాం. రే సైలెంట్, ఏం కాదు. వాడు ఏం చేసేది లేదు. మనం పగులుద్దడికి వాడికి అంత దమ్ము లేదు, కానీ వాడు పారిపోయినట్టున్నాడు లోపల. ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోతున్నాడు వాడు. దాన్ని నన్ను ఫాలో అయిపో, కేర్ఫుల్. నన్నే ఫాలో జాగ్రత్తగా. పాములు గట్టా ఉంటే చూసుకుంటూ ఉండు. రే అరుస్తున్నావు కదరా, మళ్ళీ ఎక్కడ మాయమయ్యావు? రే సైకో. ఎవడో పెద్ద తేడాగాడు అన్నాడుగా, దెయ్యంగాడు. రే ఎక్కడున్నారా? రే తేడా, రే సైకో, నువ్వు మనిషివా మానవ మృగానవా? ఎందుకు ఇక్కడ ఉన్న ఈ మనుషుల్ని ఇబ్బంది పడుతున్నావు? క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నావు? మనుషుల్ని ఎవరిని చంపుతున్నావు? ఏం చేద్దాం వీడు? గైస్ చూస్తున్నారు కదా, వాడు ఎక్కడి నుంచి అరుస్తున్నాడో అదే లోపలికి వచ్చా మాకు కనబడట్లేదు. ఇటు చూస్తేనేమో ఇటు అన్ని తుప్పలే ఉన్నాయి. వాడు ఎలా పారిపోతున్నాడో అంత ఫాస్ట్గా నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇందాక అక్కడ చూసాము, మళ్ళీ మాయమైపోయాడు. మళ్ళీ ఈ రూమ్కి వచ్చాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ లేడన్నా. సరే, మనం చుట్టూ తిరిగి ఆ పక్క నుంచి బ్యాక్ సైడ్ పోతాం. అలాగే. ఆ బిల్డింగ్ కూడా వెతుకుదాం, ఎవడన్నా ఉన్నాడేమో. అది కాదు, ఇక్కడ చూడు ఒకసారి. సైకో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు కదా. రే ఇక్కడ అసలు దూరడానికే సందు లేదుగా. వాడు ఇంకెక్కడ ఉంటాడు ఇందులో? ఎటు వెళ్ళాడన్నా? ఇందాక చూసాంగా ఆ రూమ్లో. అదే కదా. ఓకే, ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. జాగ్రత్త, గుచ్చుకుంటాను ఇంకో వాళ్ళు. లేదన్నా, పర్లేదన్నా. అలా రిస్క్ చేయకొద్దు, చూసుకుని వెళ్ళి ఎప్పుడైనా. మనం అవతల సైడ్కి వెళ్ళాలి. దానికన్నా ముందు మన బయట ఇంకో ఇల్లు ఉంది కదా, అది చూసేసి వద్దాం. పద బయటకి వెళ్తాం. రివర్స్లో వెనక్కి చూసుకుంటే వెళ్ళి, ఎందుకు అంత రిస్క్? ఇప్పుడు ఆ ఇల్లు ఉంది. ఓ మై గాడ్, ఇన్నిళ్ళు ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ ఏదైనా ఒక క్లూ అన్న దొరుకుద్దా అని చూస్తున్నాం. ఏదన్నా క్యాలెండర్ దొరికితే ఎన్ని సంవత్సరాల పాతలో కనిపెట్టవచ్చు. ఓ షట్, సో వెళ్ళడానికే లేదు కదా. ఏంటో నా ప్లేస్ ఇలా ఉంది, ఇది మొత్తం భయంకరంగా ఉంది. దారుణంగా ఉంది కదా, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ వెళ్ళడానికి అసలు ఏమీ లేదు, 0%. ఏం చేద్దాం? ఏంటో అన్న, నా లైఫ్లో ఎప్పుడు చూడలేదన్న ఇంత భయంకరమైన ప్లేస్. మనం చేయాల్సింది ఒకటే ఇక్కడ. మన టార్గెట్ ఏంటంటే, వాడు మెయిన్గా ఏ రూమ్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడో, వాడు క్షుద్ర పూజలు చేసే గదిలో ఆ ప్లేస్లో ఖచ్చితంగా కొంచెం అన్న క్లూజ్ దొరుకుతాయిగా. వాడు పెట్టిన నిమ్మకాయలో లేదంటే ఆ ముగ్గో ఏదో ఒకటి దొరుకుద్ది. సో ప్రతి ఒక్క రూము గాలిద్దాం, వాడిని పట్టుకోవాలి ఈరోజు ఎలాగైనా సరే. వాడు ఎక్కడ ఉన్నాడో కానీ ఎలాగైనా పట్టుకుందాం. ఈ గదిలో చూద్దాం, లోపలికి వెళ్ళి. సరేనా? కెమెరా ఇలా జాగ్రత్తగా పట్టుకో, అంటే ఒక్కోసారి వాయిస్ రికార్డ్ అవుతుంది, అందుకని నేను వచ్చి ఇది ఆపుతాను అనమాట. ఓకే అన్న. ఓకే ఓకే అన్న. జాగ్రత్త. ఓకే అన్న. ఇప్పుడు లోపలికి వెళ్ళాల్సిన టైం వచ్చింది మళ్ళీ. ఇది మొత్తం క్లోజ్ అయిపోయినట్టుంది. ఎవరైనా ఉన్నారా? అటు అటు ఇటు అటు. ఏదో సౌండ్ వస్తుంది. అటు పెట్టు అటు పెట్టు అటు పెట్టు అటు పెట్టు. ఏదన్నా తీసుకు రాడ్, నువ్వు ఉండు, నేను తీస్తాను. నువ్వు కెమెరా పట్టుకుని జాగ్రత్తగా అటే రికార్డ్ చేస్తూ ఉండు. అలాగే. ఎందుకంటే మనకి ఫుటేజ్ ముఖ్యం. అలాగే. వాడు ఎక్కడికన్నా తప్పించుకున్నాడు అనుకో మళ్ళీ దొరకడం. నేను చెప్తాను. ఒక కర్ర కూడా లేదే. ఆ లోపలికి వెళ్దాం. అలాగే అన్న. రేయ్ రే సైకో, ఉన్నావా లోపల? డోర్ ఇదే నా కొట్టింది. ఇది ఇటు నుంచే వచ్చినట్టుందన్న సౌండ్. అయితే ఇటు నుంచి వచ్చింది. జాగ్రత్త. అలాగే. డోర్ ఉంది. మనం చింత చెట్టు కింద ఉన్నామా? ఏదో చెట్టు ఉందన్న. ఇది ఈ చెట్టు నేను ఎప్పుడు చూడలేదన్నా. కాదు, ఇక్కడ చింత చెట్టు లేదు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చూడు, చింతకాయలు వచ్చింది ఇక్కడికి. ఎలా వచ్చిందన్నా? ఒకసారి పైకి చూపించా, అసలు చింత చెట్టే లేదు ఇక్కడ. అదేంటది? చెట్టు లేదన్నా. ఏ చెట్టు? ఉందిలే, అది చింత చెట్టు. బాబు నేను షాక్ అయ్యా భయ్యా, పచ్చిగా ఉంది. ఇగో అంటే షాక్ అవ్వాలి, ఎందుకంటే జామకాయ చెట్టు కింద యాపిల్ ఉంటే షాక్ అవ్వమా. ఇది కూడా అంతే, చెట్టు లేదేమో అనుకున్నా, ఉంది. కంగారైంది.
చాలా గట్టిగా ఉందిగా. రాదు. ఇది దారే లేదుగా. దారే లేదు అలా. ఒకసారి కొట్టి చూడన్నా దాన్ని. ఇదే కొట్టాడు వాడు. ఎగ్జాక్ట్ సౌండ్ అలానే ఉంది. మరి వాడు ఏమన్నా స్పైడర్ మ్యాన్ అంటే గోడ దూకి పారిపోవడానికి అంత ఫాస్ట్గా? మనిషి మాయమైపోతున్నాడు అన్న. వాడు ఎక్కడేగా ఉండింది ఇందాకడ. వాడు మనిషో రాక్షసుడో అర్థం కావట్లేదు అన్న స్వామి. అంత దారుణంగా ఉన్నాడు వాడి సౌండ్. ఎలా వచ్చావు అన్న ఇంత ధైర్యంగా అసలు ఈ అడవిలో? ఎంతసేపు అది చూడలేదు మనం. ఆ సందులో చూపించి లోపలికి. ఎవరు లేరన్నా. ఏదో ఇక్కడ ఒక ప్యాంట్ ఉందన్న. ప్యాంటా? అక్కడ ఒక ప్యాంట్ చూసాము, ఇక్కడ ఒక ప్యాంట్ ఉంది. అమ్మా, బట్టలు ఇప్పేసినట్టున్నాడు అన్న వాడు. ఇది వాడిది కాదు, ఎప్పటిదో పాత కాలం ఉన్నది. ఆహా, ఎవరో పెట్టాడు. ఇంకేటి వెళ్ళాలి? ఇదే లాస్ట్ ఇల్లు. అవతల సైడ్కి వెళ్ళాలి. మనం ఈ లోపలికి వెళ్ళాం కదా ఆల్రెడీ. ఈ లోపలికి వెళ్ళాము. ఈ లోపలికి వెళ్ళాం. ఇంకా వెళ్ళాల్సిందల్లా అది 1, 2 ఆ 2 ఇల్లు వెళ్ళలేదు. ఇది అది రెండు ఉన్నాయి. ఆ 2 చూద్దాం జాగ్రత్తగా. అలాగే పదంగా. అలాగే ఇందులోకి వెళ్ళా కదా మనం. పోలేదన్న దీంట్లోకి. రోడ్డుకి మధ్యలో ఎంత జాగ్రత్త. ఇలాంటి వాటిల్లో గట్టిగా ఉంటాయి పాములు. పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయన్న. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఇది గడపెట్టుంది. ఇది గడపెట్టుంది. ఎవరు ఉన్నారంటావా? చూడు ఇక్కడ. ఇది గడపెట్టుంది. ఇది గడపెట్టుంది. ఎవరు ఉన్నారంటావా? చూడు ఇక్కడ. చాలా గట్టిగా ఉన్నట్టుంది. నేను బ్రెయిన్లెస్ ఫెయిల్ నిజంగానే. ఇంత పెద్ద దారి పెట్టుకుని అటు వెళ్తున్నాను నేను.
అలా ఇటు వెళ్దాం. అంటే పాములు కూడా ఉంటాయని ఇందులోకి ఎక్కితే. ఓ షిట్, ఇక్కడ మొత్తం చీకటి ఉంది. చూడు ఎంత చీకటి ఉందో. వా, ఏంటన్నా ఇలా చీకటి ఉంది? నేను నైట్ గోస్ట్ హంటింగ్ కదా అని చెప్పి లైట్లు తీసుకురావాలి, పగలు కదా అని చెప్పి నాకు తీసుకురాలేదు. చాలా ధైర్యం చేసావన్నా నువ్వు. ఇట్లాంటి ప్లేస్లో మనుషులు ఎవ్వరు రారన్నా. ఏంటన్నా ఇంత చీకటి? ఏదో తేడా కొడుతుంది, ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవరో ఉన్నారన్నా. ఎవరన్నా అది? ఇక్కడ దారి లేదన్నా. లేదు, ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇది లేదు, ఇవన్నీ స్టక్ అయిపోయినాయి. దగ్గర చూపించు గైస్. రస్ట్ పట్టేసి ఇవన్నీ పట్టేసినాయి, రావట్లేదు. చూడండి, రావట్లేదు, ఓపెన్ కూడా అవ్వట్లేదు. చూసావా ఎవడో ఉన్నాడు, ఎంత గట్టి కొట్టాడు అవతల సైడ్. ఎవరో ఉన్నారన్నా. బాబోయ్, సరే కెమెరా అటు పెట్టేసి. బాబోయ్, చాలా చాలా తేడా ఉంది ఇక్కడ. దీని బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి వెతకాలి, ఎవరో ఉన్నారు అక్కడ. అలా వెళ్ళిపోతాం. జాగ్రత్త, మనం కాళ్ళు వేసినప్పుడు ఈ రాళ్ళు స్లిప్ అవ్వచ్చు, కింద పడిపోవచ్చు కూడా. కింద పడతామన్నా. బీ కేర్ఫుల్. బాగా జారుతున్నాయి రాళ్ళు అవి. హ్యాండ్ ఇచ్చి ఎక్కేది కానీ. ఓకే రైట్. ఈ రైట్ సైడ్ దానికి వెళ్ళాలి ఇప్పుడు మనం. వెళ్దాం. ఓకే, ఇందాక వెళ్ళాం ఇందులోకి వెళ్ళడానికి దారి కూడా లేదా. పద. ఓ షిట్, ఫ్రంట్కి చూపించే, ఎందుకు పడతాం మళ్ళీ కదా, తర్వాత చూపించు. ఏం చేద్దాం? లోపల ఇంత చీకటి చూసిన తర్వాత నాకు నా జీవితంలో ఇలాంటి ఫీల్ అవ్వలేదన్నా. భయంకరంగా ఉంది కదా సిచ్యువేషన్ అయితే లోపల. నిజంగా దయ్యాలు ఉంటాయి ప్లేస్ లో. గైస్, ఒక పక్క నేను కెమెరాలతో మాట్లాడుతున్నాను అంతే, సడన్ షాక్. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వాడు మా ముందుకు వచ్చి గట్టిగా అరుస్తూ భయపెట్టాడు అనమాట. మీరైతే చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను. మనుషుల్ని ఎందుకు చంపుతున్నారు అసలు? ఇంకే నీళ్లు తిరగాల, లోపల ఎతుకుదామా? ఇంకా వెతుకుదామన్నా. వాడు అక్కడే ఉన్నాడు. వాడు అక్కడే ఉన్నాడు, అటు చూపించు.